జిల్లాను రద్దు చేయడం ఖాయమని వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాను తొలగించినట్లయితే తీవ్ర అన్యాయం జరిగి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావన్నారు. అదేవిధంగా 20 సంవత్సరాలు వెనక్కిపోతామని రోహిత్ రెడ్డి అన్నారు. అలా జరిగితే మాత్రం జిల్లా కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. అధికారులు కూడా ఏనాడు గ్రామాలకు వచ్చిన దాఖలాలు లేకుండే అది గమనించే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా ఎంతో అవసరం అని చెప్పి మా అందరి విన్నపం మేర ఆయన వికారాబాద్ జిల్లాని ఏర్పాటు చేసి వికారాబాద్లో బ్రహ్మాండంగా అధికారిక కార్యాలయాలు, ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో సౌలభ్యాన్ని కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు కనుక వికారాబాద్ జిల్లా రద్దై చేవెళ్ళ జిల్లా అయితే మళ్ళీ మన ప్రజలకు ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. ఎందుకంటే కొడంగల్ మహబూబ్ నగర్లో కలుపుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలో మరి వికారాబాద్ జిల్లా ఎంత అన్యాయానికి గురవుతుందో ప్రజలందరూ కూడా గమనించారు. మరి కేసీఆర్ గారు ఈరోజు పదే చెప్తా ఉన్నారు జిల్లాల రద్దు గురించి. ఎంత చెప్పినా ఇప్పటి వరకు కాంగ్రెస్ పెద్ద నాయకులు ఎవ్వరు కూడా ఈ జిల్లాల రద్దు గురించి నోరు కూడా విప్పుతలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉద్యమ పోరాటానికి మనం అందరం సిద్ధం అవ్వాల్సింది అవసరం ఉంది. మరి ఆ ఉద్యమ పోరాటం ఈ రోజు మన ముందర ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నిక ఏదైతుందో అధికారులు కూడా ఏనాడు గ్రామాలకు వచ్చిన దాఖలాలు లేకుండే అది గమనించే